నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. నిజంగా తెలంగాణ సమాజమా సిగ్గు తెచ్చుకోవాల్సిన రోజు వచ్చింది. చూస్తే నాకు చాలా బాధేసింది. మా తెలంగాణ ఆడబిడ్డలతోటి తెలంగాణ ఆడబిడ్డల చేతులతోటి బతుకమ్మ ఆడాల్సింది. ఆ తెలంగాణ ఆడబిడ్డలతోటి స్టెథోస్కోప్ బట్టి డాక్టర్లు కావాల్సిన వాళ్ళు, మా తెలంగాణ ఆడబిడ్డలు నల్ల కొట్టేసుకొని కోర్టులలో జడ్జీలు లాయర్లుగా వాదించేటోళ్ళు, ఈ తెలంగాణ ఆడబిడ్డలు కాకి డ్రెస్ వేసుకొని తెలంగాణలో లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసే వాళ్ళను, ఈ తెలంగాణ ఆడబిడ్డలను భుజాన తుపాకీ పట్టి దేశం కోసం గస్తీ కాసే ఆడబిడ్డలతోటి ఈ తెల్ల కుక్కల కాళ్ళు కడిగిస్తున్నారంటే ఎంతటి దౌర్భాగ్యం చూడండి. అలనాటి రోజులల్లా నిజంగా మన బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని బానిసత్వంలోకి తీసుకుపోయిందని చెప్పి రక్తాన్ని చిందించి వాళ్ళను ఎల్లగొట్టినాం. అదే బ్రిటిష్ వాడిని తీసుకొచ్చి మన భారతదేశంలో అదే తెల్ల కుక్కల కాళ్ళు కడుగుతాను అంటే ఎంత దౌర్భాగ్యం తయారైందో చూడండి మన తెలంగాణలో, మన భారతదేశంలో. ఓపెన్గా చెప్పాలంటే మనకున్న సాంప్రదాయాలు, మనకున్న కట్టుబాట్లను చూసి మన కాళ్ళు కడిగి వాళ్ళు నెత్తిని పోసుకోవాల్సింది పోయి వాళ్ళ కాళ్ళు కడిగి మనం నెత్తిని పోసుకుంటామంటే ఎంతకు దిగజారుతానమో చూడండి. ఈ పాలకులు ప్రజలను ఎంతగా దిగజారుస్తూ ఉన్నారో చూడండి. ఈ ప్రజలను ఈ పాలకులు ఎంత ఎర్రిగొర్రెలను చేస్తూ ఉన్నారో చూడండి. అడ్డమైన హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి సీట్ల కూర్చొని ప్రజలకు మేలు చేయకుండా గిసొంటి దౌర్భాగ్యపు పనులు చేస్తూ ఉన్నారు, గిసొంటి అధ్వాన పనులు చేస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఇక మీరు ఏడికి పోతుందో మన తెలంగాణ సమాజం, ఏడికి పోతుందో మన భారతదేశ సాంప్రదాయం. మూతులు నాకునే బ్యాచ్ని పట్టుకొచ్చి, ఎలుకలు పందులు కుక్కలు తినే బ్యాచ్ని పట్టుకొచ్చి మన తెలంగాణ ఆడబిడ్డలతోటి కాళ్ళు కడిగిస్తూ ఉన్నారంటే చూడండి ఇంతటి దౌర్భాగ్యం మన తెలంగాణకు పట్టింది మా ఆడబిడ్డలకు అని చెప్పి చూడండి. నిజంగా మన సాంప్రదాయం చాలా గొప్పది. మన దగ్గర ఉన్న సాంప్రదాయం ఏ దేశాలలో ఉండదు. అలాంటి సాంప్రదాయం చూసి వాళ్ళు మన కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తి మీద తల్లుకొని చేయాల్సింది. మనకు దండం పెట్టి నమస్కారం పెట్టి మన సాంప్రదాయాలకు మన కాళ్ళు మొక్కాల్సింది. ఈ పాలకులు వాళ్ళ కాళ్ళు మొక్కిస్తూ ఉన్నారు. ఈ ప్రజలను ఎంత దౌర్భాగ్యంగా చూస్తూ ఉన్నారు చూడండి అధికార మహంతో. ఇప్పుడు ఈ అందాల పోటీలు పెట్టడం వలన ఈ తెలంగాణకు ఏం లాభం వచ్చింది? ఏ రైతన్న కన్నా గిట్టుబాటు ధరకు డబ్బులు వచ్చినాయా? ఏ రైతన్న కన్నా కౌలు పైసలు వచ్చినాయా? ఏ రైతన్న కన్నా రైతు బంధు పడ్డదా? ఏ రైతన్న కన్నా రుణమాఫీ అయిందా? ఈ అందాల పోటీలు పెట్టడం వల్ల ఈ తెలంగాణకు స్వర్ణ కిరీటం ఏమన్నా వచ్చిందా? బంగారు కిరీటం ఏమన్నా వచ్చిందా? ఏమొచ్చిందని ఈ ఆడబిడ్డలతో మీరు కాళ్ళు కడిగిస్తూ ఉన్నారు పాలకులారా. చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే చూడు, ఇక్కడ ఈ ఒక అక్క ఇక్కడ కాళ్ళు కడుగుతూ ఉన్నది, ఇంకో అమ్మ ఇక్కడ పోస్తూ ఉన్నది. ఇక చూడిగో ఇక్కడ చేయి కనబడుతుంది. మీకు ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తాను, నేను పర్టికులర్గా చూపెట్టాను. మీరు కరెక్ట్గా గమనించండి. గమనిస్తే మీకు ఇలా 100% మీకు ఇక్కడ కనబడుతుంది. ఇగో ఇక్కడ ఇగో చూడండి, ఇగో ఈ ప్లస్లో చూడండి, ఈ ప్లస్లో ఇక్కడ ఒక ఆడబిడ్డ ఇగో తలకాయ అది ఇక్కడ వంగి కడుగుతూ ఉన్నది. మన సాంప్రదాయానికి మనకున్న ఎథిక్స్కి వాళ్ళు దండం పెట్టాలి, వాళ్ళు వంగి నమస్కారం పెట్టాలి, వాళ్ళు వంగి మన కాళ్ళకు దండం పెట్టాలి, మన కాళ్ళు కడి వాళ్ళు నిత్యం పోసుకోవాలి. అసొంటి కథను తీసుకొచ్చేది పోయి రివర్స్ గేరేసి వీళ్ళను కాళ్ళు కడిగిస్తూ ఉన్నా అంటే ఎక్కడికి పోతుందో చూడండి. ఏం పాలన చేస్తూ ఉన్నారో చూడండి, ఎంతటికి తెగించారో చూడండి. అయ్యా మీరు ప్రజలారా, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మారుతాయి, ప్రజాపాలన, ప్రజలకు అన్నీ దొరుకుతుంది అన్నారు. కానీ గిసొంటి పాలన, గిసొంటి మార్పు వస్తా అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఊహించలేదు. నిజంగా ఇది చూస్తూ ఉంటే నాకు చాలా బాధేస్తూ ఉన్నది. దీని మీద నిజంగా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది.
ఈ అందాల పోటీల వల్ల ఈ ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా అంటే అది లేదు. మేలు జరగకపోగా మన సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు పెడతా ఉన్నారు. ఈ తెలంగాణకు మార్పు అంటే ఇదేనా? తెలంగాణ ప్రజాపాలన అంటే ఇదేనా? తెలంగాణలో మార్పు చేసి చూపిస్తాం అంటే ఇదేనా? ఇదేనా మార్పు?